హాయ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన వేళ వైట్ హౌస్లో అత్యంత కీలకమైన భేటీ జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సీక్రెట్గా మాట్లాడుకున్నారు. ఇరాన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. దౌత్య చర్చలు సాగించాలా, ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేయాలా, లేక ప్రత్యక్ష సైనిక దాడికి దిగాలా అనే 3 మార్గాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ ముగిసిన కొద్ది గంటల్లోనే జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ట్రంప్ మరింత కఠిన నిర్ణయాల వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ రహస్య భేటీలో అసలు ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పశ్చిమాసియా సమీకరణాలు ఎప్పటికప్పుడు శరవేగంగా మారుతున్నాయి. ఇరాన్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఒకవైపు దౌత్య మార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు భారీ సైనిక చర్యలకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్ చేరుకుని ట్రంప్తో చర్చలు జరిపారు. ఇరాన్ విషయంలో అన్ని ఆప్షన్లను సిద్ధంగా ఉంచుకోవాలని నెతన్యాహు స్పష్టం చేశారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేశారు. కేవలం యుద్ధానికి పురికొల్పడం కాకుండా ఏ మార్గం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో ఆరా తీశారు. భేటీ పూర్తయిన వెంటనే ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇరాన్ సవాళ్లను తిప్పికొట్టేలా 2 దేశాలు సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత అవగాహనకు వచ్చాయి. వైట్ హౌస్లో ప్రధానంగా 3 ఆప్షన్లపై సుదీర్ఘ విశ్లేషణ జరిగింది. స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ జరుపుతున్న దౌత్య చర్చల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు నెతన్యాహు అభిప్రాయపడ్డారు. చర్చల విషయంలో ఆయన తన అసంతృప్తిని ట్రంప్ ముందు వెళ్ళగక్కారు. ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని పటిష్టం చేస్తూ ఆర్థిక ఆంక్షలు పెంచడం మరో మార్గం. ఇవి విఫలమైతే నేరుగా సైనిక దాడులను విస్తరించడం మూడో ప్రత్యామ్నాయం. ఈ 3 మార్గాల్లో దేనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వివరంగా చర్చించారు. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ట్రంప్ మాత్రమేనని నెతన్యాహు తీర్మానించారు. వైట్ హౌస్ భేటీలో కేవలం సైనిక ఆప్షన్లే కాకుండా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం దక్కింది. ముఖ్యంగా ఇంధన ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుందని ట్రంప్ భావించారు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ తన చివరి ఆయుధంగా వాడుకుంటోందని నెతన్యాహు వివరించారు. ఇరాన్ అంతర్గత నాయకత్వంలో తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ రహస్యంగా ఉంటూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. ఆర్థిక సంక్షోభం భయంతో కొందరు ఉంటే, సైనిక పట్టు ఉంటే చాలని మరో వర్గం భావిస్తోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఇతర భౌగోళిక పరిణామాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సిరియాలో మారుతున్న సైనిక పరిణామాలను ట్రంప్కు నెతన్యాహు వివరించారు. సిరియాలో ఇజ్రాయెల్ కంటే టర్కీ అత్యంత ఎక్కువ భూభాగాన్ని తన నియంత్రణలో ఉంచుకుందని మ్యాప్ ద్వారా చూపించారు. ఉగ్రవాద ముప్పు తీరే వరకు దక్షిణ సిరియాలోని బఫర్ జోన్లో తమ బలగాలు ఉంటాయని నెతన్యాహు స్పష్టం చేశారు. సౌదీ అరేబియా, అమెరికా అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సంబంధాలతో ట్రంప్ ముడిపెట్టారు. సరైన సమాచారంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ భేటీ ఉపయోగపడిందని ఇజ్రాయెల్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అమెరికా సాయంపై తమ దేశం ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను అమలు చేయనుంది. కొత్త ఒప్పందం ద్వారా సైనిక సాయాన్ని తగ్గిస్తూ సంయుక్త ఆయుధ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు కోరారు. F-35 విమానాలపై ఆధారపడడం తగ్గించేలా స్వదేశీ సాంకేతికతతో కొత్త యుద్ధ విమానం రూపొందిస్తున్నారు. వాషింగ్టన్ పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో నెతన్యాహు చర్చలు జరిపారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.